ప్రభువునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సమూయేలు మొదటి గ్రంథము 30 అధ్యాయము 1-2 వచనాలు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సిక్లగును చెరపట్టిన అమాలేకీయులు పట్టణమును కాల్చి పట్టణంలో ఉన్న వారందరినీ వారి ఆస్తిపాస్తులను దోచుకొని పోయిరి. యుద్ధము నుండి తిరిగి వచ్చిన దావీదు అతని అనుచరులు అది చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. దావీదు కూడా తన సమస్తమును పోగొట్టుకొనెను. అయినను దావీదుతో ఉన్నవారు నిన్ను బట్టియే మాకు ఈ కీడు వచ్చినదని దావీదుపై తిరగబడిరి. అయినను యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్న దావీదు దేవుని యొద్ద విచారణ చేసెను. వారిని తరుముదు, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని నీ వారందరినీ దక్కించుకుందువని దేవుడు సెలవిచ్చెను. అలాగు శత్రువులను తరిమిన దావీదు వారి ఎత్తుకొని పోయినవన్నీ తిరిగి సంపాదించుకొనెను. నేటి దినాలలో సాతాను దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. వాడు దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చుచున్నాడు. ముఖ్యముగా దేవుని బిడ్డల సంతోషమును, సమాధానమును పాడు చేయుటకు, వారి కుటుంబములను నాశనము చేయుటకు, వారి కుమారులను కుమార్తెలను ఎత్తుకొని పోవుటకు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుచున్నాడు. ఇప్పటికే అనేకులను పాడు చేసి వాడు పరవశిస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలమైన మనము ఇట్టి కార్యములను చూసినప్పుడు కృంగిపోకుండా దేవుని యందు ధైర్యము తెచ్చుకొని ఆయన యొద్ద విచారణ చేసి, గమనించండి ప్రియులారా, శత్రువును మనము ఎదిరించాలి. ఈనాడు కూడా అనేక సార్లు మన అజాగ్రత్త వలన, మన అలక్ష్యం వలన దేవుడిచ్చిన ఆశీర్వాదములెన్నో మనము పోగొట్టుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రభువు మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి మనకు మరలా ఇవ్వాలని, అత్యధికముగా మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి లోకాన్ని స్నేహించినప్పుడు తనకు ఉన్నవన్నీ పోగొట్టుకొని దరిద్రుడయ్యాడు. అయితే పశ్చాత్తాపముతో తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు తిరిగి తండ్రి ప్రేమను, ఆయన కవిగిలిని సంపాదించుకున్నాడు. తన కుమారత్వాన్ని పొంది ప్రశస్త వస్త్రములను, బంగారు ఉంగరమును, పాదరక్షకులను తిరిగి పొందాడు. కనుక ప్రియులారా, మనమును దేవుని సన్నిధిలో కూర్చోండి. మనము పోగొట్టుకున్న వాటి విషయమై దేవునికి విన్నవించుకుందాం. నీవు పోగొట్టుకున్న కుటుంబమే గాని, ఉద్యోగమే గాని, ఆస్తియే గాని, మరి ఏవైనప్పటికీ నీవన్నీ ప్రభు నీకిచ్చును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.